Psalm 27. దావీదు రాసిన కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వేరుతును. సో మనము ఇక్కడ జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేద్దాము. దావీదు రాసిన కీర్తన ఇది. ఎన్నోసార్లు మనము వాక్యాన్ని చదివేటప్పుడు చాలా విషయాల గురించి భయపడుతూ ఉంటాము. అయితే ఎవరికి మీరు భయపడతారు అనేది ఒకసారి నేను ఎవరికి భయపడదును. ఒకసారి మనం అందరం కలిసి మొదటి వచనం చదువుతాం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. సో మీరు ఎవరికి భయపడుతున్నారు అనేది నా ప్రశ్న అన్నమాట. ఎవరికి భయపడుతున్నారు మీరు? ఎవరికి భయపడుతున్నారు? సో దేవుడు నాకు వెలుగుగా రక్షణగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. సో భయం అనేది మన హృదయాలన్నిటిలో చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉండే విషయం అన్నమాట. ఎప్పుడు భయం మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అనేక సందర్భాల్లో, అనేక సమస్యల్లో, ఇబ్బందుల్లో భయం మనల్ని ఆవరించి కృంగదీస్తూ ఉంటుంది. సో మనము అంటే భయం అనేది ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడాలి అంటే ఆ భయం గురించి మనం ఆలోచన చేస్తే చాలా స్పెసిఫిక్గా చెప్పాలి. ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడతారు. చాలామంది ఏమంటారంటే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అని ఆలోచన చేస్తా భయపడతారు. మీరు ఎప్పుడైనా భయపడ్డారు అట్లా? వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏం చెప్తారో అని ఎప్పుడైనా మీరు భయపడ్డారా? అనేక సందర్భాల్లో మన భయము నానా విధాలుగా మనల్ని ఆవరించి బాధ పెడతా ఉంటుంది. నన్ను ఏమన్నా అంటారేమో అని భయపడతారు కొంతమంది. దావీదు భక్తుడు చాలా స్పెసిఫిక్గా భయంతో డీల్ చేస్తాడు. మీరు ఆలోచించండి ఒకసారి. గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు, అందరూ భయపడుతున్నాడు. దావీదు భయపడలేదంటారా? గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు, అందరు భయపడుతున్నారు. పక్కనున్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. నువ్వు చిన్నాడివి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? సౌలు రాజు, అందరు భయపడుతున్నారు. భయపడతా అంటే ఈయన ఒక్కడే గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. ఈయన భయపడలేదంటారా? కానీ ఈ వాక్యాన్ని చెప్పుకొని ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. సో ఎంత పెద్ద సమస్య అయినా మన ముందుకు వచ్చినప్పుడు, ఎంత ఇబ్బంది మన దగ్గరికి వచ్చినా మనం ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ప్రకటించాలి. ఒకసారి అందరం కలిసి చదువుదామా? 27వ కీర్తన మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, నేను ఎవరికి భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు వస్తూ ఉంటాయి, కృంగదీస్తూ ఉంటాయి, చాలా కంగారు పెడతాయి, కానీ నేను ఎవరికి భయపడను. ఎప్పుడైతే మనం భయపడలేదో ఎమ్మటే మనకి విడుదల వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 27వ కీర్తన 2వ వచనం చదువుదాం. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వేరుతును? నా శరీర మాంసమును తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నన్ను బాధించడానికి వస్తే వాళ్ళే బాధపడతారు. హల్లెలూయా. నేను ఎవరైనా బాధిస్తే ఆ బాధ నా మీదకే వస్తుంది. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఎవరినైనా మనం బాధిస్తున్నామా? జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. సో ఎవరినైనా తినేయాలి, మింగేయాలి, లేకపోతే వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళని హింసించాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి మనం అందరం హృదయపూర్వకంగా మన ఆలోచనల్ని సరిచేసుకోవడానికి దేవుని వైపు తిరుగుదాం. మనం ఎవరినైనా బాధ పెడితే దేవుడు దాన్ని అంగీకరించడు. మనము బాధపడతా అంటే దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి మనము మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నా శరీర మాంసం తినడికే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. వాళ్ళే కూలిపోతారు. బాధించడానికి వచ్చారు కాబట్టి వారే తొట్టిల్లి కూలిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి మీరు నమ్ముతున్నారా దేవుని వాక్యాన్ని?
ఎవరైనా సరే మిమ్మల్ని బాధించడానికి వస్తే వాళ్ళే తొట్టిల్లు కూలుతారు. ఒకవేళ యేసుప్రభుని ఎరిగిన మనము పొరపాటును కానివ్వండి, లేకపోతే మన మన బ్లడ్లో ఉంది కదా వారసత్వం, దాన్ని బట్టి కానివ్వండి, ఎవరినైనా బాధ పెడతా అంటే ఈరోజు మనం దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఇంకెవరిని బాధ పెట్టకూడదని మనం దేవుని సహాయాన్ని కోరుకుందాం. 3వ వచనం చదువుదాం. 3వ వచనం 27వ కీర్తన. నాతో యుద్ధం చేయుటకే దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. సో దావీదు ఒంటరిగా ఉండేవాడు, కానీ ఒక ఇశ్రాయేల్ రాజు సౌలు రాజు వాళ్ళ మీదకి దిగేవాడు. అయినా నేను భయపడను. 3వ కీర్తనలో ఉంటుంది. 3వ కీర్తన మీరు చూస్తే సామ్ 3 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించినను నేను భయపడను. సో 10,000 మంది వచ్చిన. 4వ కీర్తనలో 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. సో ఇది దావీదు ధైర్యము. సో అయితే 3వ కీర్తనలో మీరు చూస్తే యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పొల్లు విరగొట్టువాడవు నీవే. హల్లెలూయా. కాబట్టి మనం చాలా ధైర్యంగా దేవుని వైపు ఉండాలి, దేవుని వైపు తిరగాలి. భయపడను. గుంపు వచ్చిందంటే అక్కడేమో 10,000 మంది వచ్చినా కానీ నేను భయపడనని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. 91వ కీర్తన 91వ వచ్చిన, నా పక్కన 1000 మంది కూలను, నా కుడి పక్కన 10,000 మంది కూలను, అపాయము నా ఎద్దకు రాదు, నీ ఎద్దకు రాదు. హల్లెలూయా. సో ఎవరు ఏ పరిస్థితులు, నీ చుట్టుపక్కల పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా అపాయం నీ ఎద్దకు రాదు. దీన్ని మనం నమ్మే కొద్దీ, అంటే ఒట్టిగా భయపడద్దు అని అంటే ఎవరికైనా భయం పోతుందా? వాక్యం చదువుతా ఉంటే భయం పోతుంది. ఈ వాక్యం, ఈ కీర్తన తీసుకుని మనం చదువుతున్నాం అనుకోండి, భయం పోతుంది. ఒట్టిగా మనం భయపడమాక అని అంటే మన మాటలో ఏం శక్తి లేదు. అదే దేవుని మాటను మనం ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యం శక్తి గలది. ఆ వాక్యం మన మీద పనిచేస్తుంది. కాబట్టి భయం వేసినప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక కీర్తన తీసి బిగ్గరగా చదవాలి. ఫస్ట్ 91వ కీర్తన చదువుతున్నారు అనుకోండి, దేవుడు బలాన్ని, ధైర్యాన్ని మన లోపలికి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో 4వ వచనం చదువుదాం. 27వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా యందు ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. చాలండి, ఇక తర్వాత వచనం మళ్ళీ తర్వాత చదువుదాం మిగిలిన భాగం. దేవుడిని ఒక వరం అడిగాడంట, దాన్ని వెతుకుతున్నాడంట. సో మీరేమన్నా వరాలు, ఇప్పుడు దేవుడు మీకు ప్రత్యక్షమైతే దేవుడు ఏదైనా వరం కావాలో కోరుకోనంటే మీరు ఏం అడుగుతారు చెప్పండి. బైబిల్లో అది కాపీ చేయొద్దు. ఇప్పుడు ఏం అడుగుతారు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. మీరు ఏది అడిగితే దేవుడు అది తీరుస్తాడు. మనసులో అనుకోండి, ఏది అడిగితే దేవుడు అది తీరుస్తాడు. కానీ దావీదు భక్తుడు మాత్రానికి ఇప్పుడు దావీదు కోరుకున్న కోరికను మనం ఆలోచన చేద్దాం. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. సో మీరేమేమి కోరుకున్నారో కోరుకోండి. ఇప్పుడు కోరుకున్నారా, కోరుకోలేదా? తప్పకుండా దేవుడు మీ కోరికను నెరవేరుస్తాడు. హల్లెలూయా. సో అయితే ఇలాంటి కోరికలు మనం కోరుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుడు మన కోరికను నెరవేర్చే దేవుడు. అయితే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని సన్నిధిలో నివసించడం, ఆయన ఆవరణలో జీవించడం. మన మందిరం ఎప్పుడు తెరవబడి ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి ప్రార్థనలో గడపండి. అది మీకు ఎంతో ఆశీర్వాదం వస్తుంది. దావీదు కాలంలో లేవీలకు ఒక్కళ్ళకే ఈ భాగ్యం ఉంది. లేవీలు వెళ్ళాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి. సో ఎంత పగల నుంచి సాయంకాలం వరకునే రాత్రి అయిపోయేవాటికి బాబు టైం అయిపోయింది వెళ్ళిపో బాబు అనేవారు. 134వ కీర్తన అందరం కలిసి చదువుదామా? యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచిండు వారులారా,
మీరందరు యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించు. భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోన్లో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సో రాత్రి అయిపోయేపాటికి వెళ్ళిపోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు దేవుడు మన మందిరానికి అవకాశం ఇచ్చాడు. ఎవరైనా వచ్చి దేవుని మందిరంలో నివసించే కృపను, ఆ అవకాశం మన మందిరంలో దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఏమని ఆలోచిస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడైనా మీ మనసు మార్చుకొని దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో గడపండి. చాలా పనులు ఉన్నాయి, మనం ఏదో చాలా కష్టపడిపోతున్నాం అనుకుంటాం. నిజమైన కృప. మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతాను, చచ్చిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? మీ విశ్వాసం ఏంటి? దేవుడి దగ్గరికే కదా వెళ్ళేది, పరలోక రాజ్యానికి. చచ్చిపోక ముందలే మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం అంటే దేవుడితో ఉంటున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. చనిపోయిన తర్వాత మనం దేవుడితో ఉంటాం, అంతే కదా. సినిమా హాల్లో అయితే ఉండం కదా, లేకపోతే పిక్నిక్ స్పాట్స్లో వాటిలో ఉండం కదా. ఇంకెక్కడికన్నా వెళ్తామా? వేరే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా చచ్చిపోయిన తర్వాత వెళ్ళటానికి? టూరిజం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? చచ్చిపోయిన తర్వాత టూరిజం స్పాట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదో మనం మిస్ అయిపోతున్నాం అనుకుంటున్నాం. దావీదు భక్తుడికి చాలా స్పెసిఫిక్గా నేను నీ సన్నిధిలో ఉండాలి అని కోరుకున్నాడు. సో దేవునితో అంటే మీరు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాన్ని. మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా మీ సమస్యలు మీ వెంట వస్తాయా, మిమ్మల్ని వదిలేసేస్తాయా? ఫోన్ ఉంది చాలు, ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఏ ప్లేస్కైనా వెళ్ళండి, మీ సమస్యలు మీ వెంటే వస్తాయి. కాబట్టి దేవుని సన్నిధికి వస్తేనే రాలేవు లోపలికి. నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా సమస్యలు నా వెంట లోపలికి రాలేవు, ఎందుకంటే అక్కడ వాటికి అవకాశం లేదు. సమస్యలకి దేవుడు మార్గం చూపించేవాడు, పరిస్థితులను బాగు చేసేవాడు. అందుకని ఆయన భయపడనని చెప్తున్నాడు దావీదు. అందుకనే నేను దేవునితో ఉండాలని ఆశపడుతున్నానని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు మనం దేవుని మందిరంలో ఉండటానికి దేవుడు ఇచ్చిన అవకాశాలన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సో ఇప్పుడు రాబోయే దినాల్లో దేవుడు ఇంకా ఎక్కువగా మనం దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అయితే చాలామంది ఆలోచన ఎక్కడ ఉంటుంది అని అంటే మనం ఏదో దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో కోల్పోతున్నాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ మనం కోల్పోవట్లేదు, చాలా పొందుకుంటున్నాం. ఎక్కడ దొరకని సంతోషం, సమాధానం మనం పొందుకుంటున్నాం. నేను ఇదైతే చాలా ఖచ్చితంగా చెప్తాను. సహవాసం రోజు వచ్చే సండే మనం అందరం కలిసి భోజనం చేస్తాం. ఆ రోజు దొరికే ఫుడ్ మీకు ఎక్కడా దొరకదు, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది అంతే. ఆ రుచి మీకు ఎక్కడా దొరకదు. నేను ఇది గ్యారంటీ అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఈ విషయాలన్నిటినీ. పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, అప్పుడు సేవకులకి ప్రత్యేకంగా వండి పెట్టాలని మా అమ్మ జాగ్రత్త కష్టపడి వండుతూ ఉంటుంది. అప్పుడు కుదిరినట్టు తర్వాత ఎప్పుడు కుదరదు. సరే అప్పుడు బాగా కుదిరింది కదా, సరే ఇంట్లో వండుకుందాము అని అంటే అట్లా కుదరదు. ఎందుకు అని అంటే పరిచర్యలో ఆశీర్వాదం ఉంది. దేవుని సేవకుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి శ్రేష్టమైన రీతిలో ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అలానే మనకి పిల్లల ఆరాధన జరుగుతుంది. అప్పుడు జరిగినట్టుగా ఏర్పాట్లు, అప్పుడు కుదిరినట్టుగా పిల్లలకి కుదిరినట్టుగా ఎప్పుడూ కుదరదు ఇంకా. హల్లెలూయా. సో అప్పుడప్పుడు మేమేమంటామంటే ఇది పిల్లల కార్యక్రమం కాబట్టి పెద్దలకు అవకాశం లేదని చెప్తాం అన్నమాట. అంటే నేను ఎందుకు ఈ విషయాలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సో అది ఎంత కమ్మగా ఉంటాయి అంటే ఆ పిల్లల కార్యక్రమాల్లో మేము వడ్డిచ్చే మాకు ఫస్ట్ తినేయాలనిపిస్తుంది. సో అప్పుడు మేము అనుకుంటాం ఫస్ట్ పిల్లలు తినిన తర్వాత మేము తినాలని అనుకుంటాం. సో అట్లా దేవుడు ప్రతి కార్యక్రమాన్ని అంటే దేవుని సన్నిధిలో మంచి ఆహారం దొరుకుతుంది, దేవుని సన్నిధిలో నెమ్మది సమాధానం దొరుకుతుంది, దేవుని సన్నిధిలో మంచి నిద్ర ఉంటుంది. మనకి దేవునితో గడిపినప్పుడు మనకి కలిగే విశ్రాంతి చాలా గొప్పది. మేము చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం.
కానీ దేవుని మందిరంలో పడుకుంటే చాలు, మార్నింగ్కి లెగిసేపాటికి చాలా రిఫ్రెష్ అయిపోతాం, చాలా బలంగా ఆరోగ్యంగా తయారవుతాం. మళ్ళీ ఆ ముందు ఆ రోజు చేయాల్సిన పనులన్నింటిలో దేవుడు మాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మీరు ఇవి గమనించండి, అనుభవించండి. మీరు రండి, కావాలంటే దేవుని మందిరానికి రండి. బుధవారం, శుక్రవారం, శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతాయి. అప్పుడు దేవుని మందిరానికి రండి. దేవుని మందిరంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థనలో గడపండి. తర్వాత దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. తర్వాత పడుకోండి, లెగ్స్ చూడండి. మీకు ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నీ ఎంత మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే మీరే ఆలోచించండి. చాలామంది చాలా నిరుత్సాహంలో కృంగిపోయి దేవుని సన్నిధికి వచ్చారు. డాడీ ఏం చెప్పేవారంటే, ఉండండి దేవుని మందిరంలో ఉండండి, హాస్పిటల్లో ఉండట్లేదు, అట్లా దేవుని మందిరంలో ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి. దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, మీ బాధ నుండి విడిపేస్తాడు అని చెప్పారు. ఏం చేయక్కర్లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, దేవునికి అప్పగించుకోవాలి. హాస్పిటల్లో ఉంటే ఏమవుతుందో ఏంటో తెలీదు, ఏమవుతుందో తెలియదు, కానీ తర్వాత బిల్లు ఎంత వస్తుందో అది కూడా భయమే మళ్ళీ. కానీ ఇక్కడ ఏ భయం లేదు, ఇక్కడ ఏం ఖర్చు లేదు. దేవుని సన్నిధిలో మనం అందరం కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి అప్పగించుకుండా అంటే దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు, బలం ఇస్తూ ఉంటాడు. సో అప్పుడు ఈ రోగాల భయం మన లోపల నుంచి వెళ్ళిపోతుంది. శ్రమలు, నిందలు, అవమానాలు, ఈ భయాలన్నిటి నుండి దేవుడు విడిపేస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవునితో నువ్వు సహవాసం చేసే కొద్దీ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. మనం అందరం ఏం చేస్తాము అని అంటే, ఫస్ట్ దేవుడు నాకేం చేశాడు అని అనుకుంటాం. కానీ దేవుడు నీకు ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చాడు, పని చేసుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. సో ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తామో దేవుడు తన ఆశీర్వాదాల్ని మన జీవితాల్లో విప్పుతాడు. ఆ ఆశీర్వాదాలు మన మీదకి వచ్చినప్పుడు మనము చాలా గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తాం. అయితే మనకేంటంటే, ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తామా మనం? చెప్పండి మీరు. చర్చిలో ఎక్కువ ప్రార్థన చేయగలుగుతామా, ఇంట్లో కూర్చుని ఎక్కువ ప్రార్థన చేయగలుగుతామా? మీరే ఆలోచించండి. ఆబ్వియస్గా చర్చ్లోనే మనం ఎక్కువసేపు ప్రార్థన చేయగలం. ఎందుకు అని అంటే, ఇంట్లో ఉంటే ఏదో ఒక పని మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా చర్చ్కి వచ్చిన తర్వాత సరే ఇంక వచ్చాం కదా, ప్రార్థన అయిన తర్వాత వెళ్దామని ఫిక్స్ అయిపోతాం. అదే ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, సరే ఈ పని చేసుకుని ప్రార్థన చేద్దాం, సరే ఈ ఒక్క పని చేస్తే ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు, ఫ్రీగా ఉంటాం. ఆ పని అవ్వదు, ఆ రోజు ప్రార్థన ఉండదు. ఎప్పుడు మీకు అట్లా అవ్వలేదా? నాకైతే చాలాసార్లు అయింది, నిజంగా చెప్తున్నా. ఈ పని చేసేసిన తర్వాత ఈ ప్రార్థన చేసుకుందాము అనుకుంటాం. ఆ పని చేసిన తర్వాత అదేం అవ్వదు, ఆ పని అవ్వదు, ఆ ప్రార్థన చేయము, ఆ రోజు అయిపోతుంది. కానీ మనం ఖచ్చితంగా దేవునికి అప్పగించుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మన పనులన్నిట్లో దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలమంతా యెహోవా మందిరంలో నివసింపగోర్చున్నాను. ఆయన చూడాలి, ఆయన గురించి ధ్యానించాలి, ఆయన వాక్యం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అనేది మనం పరిశీలన చేస్తూ ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, అయితే మనము ఆ డబ్బుల్ని ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలనుకుంటున్నాం. కొనుక్కోవాలని అంటే ఏది కనపడితే అది కొనేస్తామా? కొంచెం ఆలోచించి ధ్యానించి ఎక్కడ కొంటే బాగుంటుంది, ఎక్కడ వీలవుతుందని ఆలోచన చేస్తాం. తప్పకుండా దాని గురించి ఆలోచన చేస్తాం. అట్లానే దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్ప గుణాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలా హెచ్చిస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే నేను ఇందాక కూడా ఆహారం గురించి చెప్పాను. ఏంటి అని అంటే, అమ్మో ఎంత పనో, ఇంకా పాస్టర్స్ మీటింగ్ ఉంటే అమ్మో బోల్డంత పని అనుకోవటం పోయింది. ఇప్పుడు అబ్బో పాస్టర్స్ మీటింగా ఎంత ఆశీర్వాదమో అనుకుంటున్నాను. ఇప్పుడు అలసిపోతాం, బాగా చాలా అలసిపోతాం, చాలా పని ఉంటుంది, చాలా అంటే దానికి ఆ పాస్టర్స్కి మీటింగ్కి ముందలా మేము చాలా పని చేస్తాం, చాలా సిద్ధపడతాం.
ఆ వాక్యం సిద్ధపడతాము, అట్లానే వాళ్ళకి ఏర్పాట్ల కోసం సిద్ధపడతాం, చాలా పని చేస్తాం. ఆ పాస్టర్స్ మీటింగ్ ఉంది అని అంటే ఆ వారం అంతా చాలా పని ఉంటుంది. ఒక్కొక్కసారి 2 వారాలు 3 వారాలు వాటి కోసం మేము పని చేస్తూ ఉంటాం. ఆ పాస్టర్స్ మీటింగ్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ 5 రోజులు వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ 4 రోజులు ఆ సేవకుల కూడికలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మేము చాలా సిద్ధపడాలి, చాలా ప్రార్థన చేస్తా దేవునికి అప్పగించుకుంటూ ఉండాలి. అప్పుడే వచ్చిన వాళ్ళు దీవించబడతారు. మా ఎప్పుడైనా సిద్ధపడితేనే ఆ ఆశీర్వాదం వాళ్ళకి అందుతుంది. కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నప్పుడు అమ్మ ఎంత కష్టపడిపోయామా అనుకుంటే లేదు, ఎంత దీవించబడ్డామో, ఎంత మంచి ఆహారం తిన్నామో, ఎంత దీవించాడో దేవుడు అనుకోవాలి. అంటే ఆహారం అనేది మనకి ఒక టెంప్టేషన్. సో కాబట్టి మనం గుర్తించాలి, దేవుని పరిచర్య వలన నేను దీవించబడుతున్నాను, దేవుని మందిరంలో నివసించడం వలన శ్రేష్టమైన ఆహారం నేను భుజిస్తున్నాను. ఆ ఆహారం మీరు ఎక్కడ కొన్నా దొరకదు, ఎవరు వండినా కుదరదు. ఒకవేళ మీరే ఆ మీటింగ్స్లో వచ్చి వండినా మళ్ళీ తిరిగి మీ ఇంట్లో వండితే ఆ రుచి రాదు. ఇది గ్యారంటీ అన్నమాట. అది దేవుని పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం. ఆహారం గురించే చెప్తున్నాను అని అనుకోమాకండి. ఎందుకు అని అంటే మనకు కావాల్సిందే అది. ఫస్ట్ ఆహారం, తర్వాత ఏదైనా. సో అందుకని అందరం ప్రతి ఒక్కళ్ళం దేవుని సహాయాన్ని కోరుకుందాం. మనము దేవుని సన్నిధిలో నివసించడానికి ఆశపడదాం. నీ సన్నిధిలో ఉండాలనైనా అని మనం సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేద్దాం. మనకంతా వేరు ఆలోచనలు ఉంటాయి. కొంచెంసేపు ఆడుకుంటే బాగుంటుంది కదా అనిపించేది నాకు. కొంచెంసేపు ఆడుకోవాలి, సరదాగా తిరగాలి, ఎక్కడికన్నా వెళ్ళి రావాలి అనేది నాకు అనిపించేది. కానీ రోజులు గడిచే కొద్దీ నేను చాలా దీవించబడుతున్నాను. ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినప్పుడు అంటే వెళ్ళకుండా నేనేం వెళ్ళాను వేరే స్థలాలకి. అప్పుడు నేను చాలా అలసిపోయాను. అదే దేవుని పరిచర్య కోసం వెళ్తే నేను చాలా దీవించబడ్డాను. మన ఒరిస్సా పరిచర్య ఉంది కదా, కండమల్ డిస్టిక్, మునిగూడ, ఆ బల్లిగూడ, ఆ ప్రదేశం అంతా చాలా హిల్ స్టేషన్ అన్నమాట. అంటే కరెక్ట్గా మీకు అర్థం కావాలి అని అంటే మనకి వైజాగ్ దగ్గర ఉంటుంది కదా, పేరు రావట్లేదు సడన్గా నాకు, అరకు. అరకు ఎక్స్టెన్షన్ అన్నమాట అదంతా. అక్కడ అరకు మెయిన్, కానీ అక్కడి నుంచి అదే ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అదంతా, ఆ ప్రాంతం అంతా. సో చాలా బాగుంటుంది. సో అదే ఏదైనా ప్లాన్ చేసుకుని వెళ్ళామనుకోండి చాలా కష్టపడాల్సి వస్తుంది. పరిచర్య కోసం వెళ్ళాం కాబట్టి దేవుడు అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. సో మీరు అందరూ కర్ణాటక మీటింగ్స్కి వచ్చే ఉంటారు, ఎంత బాగుంటుంది. మనం ఏదైనా ప్లాన్ చేసుకుని ఏదో ఎంజాయ్ చేయాలని వెళ్తే అక్కడ ఏమి ఎంజాయ్మెంట్ ఉండదు. మీరు కావాలంటే దాన్ని జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోండి. చాలా కష్టపడాల్సి వస్తుంది, ఏదో ఒకటి మిస్ అవుతాం, ఏదో ఒకటి అనుకున్నట్టు జరగదు. కానీ దేవుని పరిచర్యలో మాత్రానికి చాలా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మీరు దాన్ని వ్యక్తిగతంగా గమనించండి. ఇప్పుడు మనకి మీటింగ్స్ ఉన్నాయి. మేలో జిడిమెట్లో మీటింగ్స్ వస్తాయి, జూన్లో ఇక్కడ మీటింగ్స్ ఉంటాయి, జూలైలో నాగోల్లో, ఆగస్టులో కర్ణాటకలో, సెప్టెంబర్లో ఎద్దన్పూడిలో, తర్వాత అక్టోబర్లో కూకట్పల్లి చర్చ్లో. మీరు ఆ డేస్ని మన క్యాలెండర్స్లో ఉన్నాయి, ఆ డేస్ని ప్రతిష్ఠించుకోండి. వాటన్నిటిలో నేను దేవుని మందిరంలో ఉండాలనుకోండి. కనీసం హైదరాబాద్లో ఉండే 4 చర్చెస్లో మనకి 4 రోజులు, మిగిలిన చర్చ్లో 2 రోజులు, 10 రోజులు నేను దేవునితోనే గడుపుతాను, ఆ మందిరంలో ఉంటానని మీరు సిద్ధపడి అక్కడ ఉండండి. దేవుడు మీకు ఎంతగానో సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుని కృప మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం అనుకుంటాము ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఇదంతా చాలా కష్టమైపోతుంది అనే ఆలోచన మనకి ఉంటుంది. తప్పకుండా సర్దుకోవాలి, చాలా సర్దుకోవాలి. ఎంత అంటే మన ఇంట్లో ఎవరైనా బంధువులు వస్తేనే మనకి చాలా కష్టంగా ఉంటుంది. అదే చాలామంది ఒక స్థలంలో ఉన్నామంటే చాలా సర్దుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూడ్లో ఉంటారు. అయినా కానీ
దేవుని ఆశీర్వాదం మన మీదకి బలంగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మీరు గమనించండి, చూడండి. ఈ మాటలను ఒకసారి అందరం కలిసి చదువుదాము. అయితే ఒక వరం అడిగాము, అదేంటంటే ప్రతి మీటింగ్లో, హైదరాబాద్ జరిగే మీటింగ్ అన్నిట్లో అన్ని రోజులు అన్ని పూట్ల దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నానని అనుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. నేను ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలాసార్లు ఆలోచన చేస్తూ వచ్చాను ఈ మీటింగ్స్ గురించి. ఇలా మీటింగ్స్ జరుగుతున్నాయి, మరి ఏంటి మేలు ఏం జరుగుతుంది అని అంటే, మీటింగ్స్కి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. అంటే ముందులో ఆరోగ్యం లేదా అని అంటే ఆరోగ్యం ఉంది, కానీ అప్పుడప్పుడు హాస్పిటలైజ్ అవుతూ ఉంటాం కదా సడన్గా. అలాంటి ఏమీ ఉండట్లేదు. ఒక ఆవిడకి జీడిమెట్లో చాలా మెదిలితే హాస్పిటలైజ్ అయిపోయేది. అమ్మ చెప్పింది, ఎట్లయినా నువ్వు మానేస్తున్నావు, ఆఫీస్ మానేస్తున్నావు, కాబట్టి లాస్ ఆఫ్ పే అయిన అన్ని మీటింగ్స్లో అటెండ్ అవ్వని చెప్పారు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆవిడ చక్కగా ఆవిడ ఉద్యోగం చేసుకుంటాంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో నివసించడం అనేది అదొక గొప్ప భాగ్యం. దాన్ని మనము ఏమంటారు, ఆశతో ఇష్టపడాలి. అంటే ఏంట్రా బాబు, బుధవారం ప్రార్థన అంటారు, శుక్రవారం ప్రార్థన అంటారు, శనివారం ప్రార్థన అంటారు, మరి నెలలో మొదటి 5 రోజులు వ్రత ప్రార్థనలు అంటారు. ఇంక ఎప్పుడు ప్రార్థన 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 అనే ఆలోచన సైతాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంత దీవించబడుతున్నావో నీకంటే ఎక్కువగా సైతానికి తెలుసు. నీ ఆశీర్వాదం, నీ గొప్పతనం వాడికి బాగా తెలుసు. కాబట్టి ఎట్లయినా కానీ ఆ ఒక్క గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా ఉండటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో నేను కూడా చాలాసార్లు అలానే భావించాను. అబ్బా ఎప్పుడు ప్రార్థనేనా, కొంచెం అట్లా ఏమంటారు, సరదాగా ఉండాలి కదా కొంతసేపు అనుకునేవాడిని. కానీ మీరు ఆలోచించండి, సరదాగా ఉండాలి, బాగానే ఉంది, కానీ ఏమైనా అనారోగ్యం వస్తే ఎన్ని దినాలు బాధపడతాం? ఈ మన సరదా పడిన దినాల కంటే బాధపడిన దినాలు ఎన్ని ఉంటాయి మీరు ఆలోచించండి. ఏదో ఒక శ్రమ, ఏదో ఒక అవమానం వచ్చింది అనుకోండి, అది మనం ఎన్ని దినాలు బాధపడతాం? అవి రాకుండా దేవుని సన్నిధిలో మనం గడపటం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. శ్రమ నుండి దేవుడు మనల్ని విడిపేస్తున్నాడు. హల్లెలూయా, విడిపేస్తున్నాడు. కాబట్టి మనము హాయిగా ఉంటున్నాం. ఇప్పుడు హాయిగా ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఏదైనా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడే మనం ఎంజాయ్ చేస్తున్నాం, చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాం. అలా అని బయటకు వెళ్ళకూడదు అనేది నా ఆలోచన కాదు. కానీ దేవుని మందిరంలో ఉండటం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. సో ఖచ్చితంగా ఆదివారం నాడు ఎలాంటి ప్లాన్స్ పెట్టుకోవద్దు అనేది నా ఆలోచన. ఆదివారం నాడు, ఆదివారం సెలవు కాబట్టి శనివారం ఆదివారం కలుపుకొని టూర్ ప్లాన్స్ ఏమీ వేయద్దు అనేది నా సలహా దేవుని సేవకునిగా. మిగిలిన రోజుల్లో పెట్టుకోండి. దేవునితో గడిపే సమయాల్లో ఏ ప్లాన్స్ పెట్టుకోవద్దు అనేది ప్రేమపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకేంటంటే ఆ సండే కలిసి వస్తుంది కాబట్టి సెకండ్ సాటర్డే కలిసి వస్తుంది, ఇంకా ఏదైనా హాలిడే ఏదైనా వస్తే 4-5 డేస్ కలిసి వస్తుంది, ఇంకొక 2 రోజులు లీవ్ పెట్టుకుంటే అంతా కలిసి వస్తుంది అనుకుంటాం. కానీ దేవుని మందిరంతో గడిపే సమయాన్ని దేనితో కంపేర్ చేయకూడదు, ఎక్కడికి మనం వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఆరాధనలో ఉండాలి అనే నిశ్చయత కలిగి ఉంటే చాలా ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకుంటామో చాలా దీవించబడతాం. హాలిడేస్ పెట్టి వెళ్ళండి, కానీ దేవుని మందిరంతో గడిపే సమయాన్ని మాత్రానికి నిర్లక్ష్యం చేయొద్దు. మనకి దేవుని ప్రార్థనలు జరిగే సమయాల్లో ఏమంటారు, ఆ నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సమయాల్ని మనం విడిచిపెట్టి వేరే స్థలాల్లో ఉండటానికి వీల్లేదు. మీటింగ్స్ జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా మన పనులన్నీ మానుకొని, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ముందుగా చెప్పాలి, ఈ డేస్ అయితే నేను రాను, ఎందుకంటే మీటింగ్స్ ఉన్నాయి, నేను దేవునితో గడపాలి. మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగినా నేను ఉండాలి అని అంటే ఈ రోజుల్లో పెట్టడానికి వీల్లేదని చెప్పాలి. లేకపోతే నేను రాను, ముందు వచ్చి కనబడతాను, తర్వాత వచ్చి కనబడతానని చెప్పాలి. ఈ మీటింగ్స్ టైంలో నేను దేవుని సన్నిధిలో ఉండాలి. శుక్రవారం, శనివారం, ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉండాలి. వచ్చే ఆదివారం మనకి బల్ల ఆరాధన కాబట్టి మనం సిద్ధపడాలి. కాబట్టి నేను ఈ 3 రోజులు ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటాను అని తీర్మానం చేసుకోవాలి. ఏ పనులు ఉన్నా కానీ ఆ పనులు కుదరమని చెప్పాలి. మనం వెళ్తాం, కష్టపడతాం, పనులేమీ అవ్వవు.
అదే మనం దేవునితో ఉంటే మనం వెళ్ళకపోయినా పనులు అవుతాయి చాలాసార్లు. హల్లెలూయా. సో కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉండటం ఎంత గొప్ప భాగ్యం అనేది దావీద్ భక్తుడు చాలా చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. మీరు అండర్లైన్ చేసుకోండి, ఆ మాటని ధ్యానించండి. 4వ వచనం, 27వ కీర్తన 4వ వచనం. ఖచ్చితంగా ఎప్పుడు మనం దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. దేవా నిజంగా ఈ ఆశ నాకు కావాలి. ఊరికే ఆరాధనకు వస్తున్నాం అన్నట్టుగా ఆరాధనకు రావటానికి వీల్లేదు, ఆచారంగా రావటానికి వీల్లేదు. ఆచారం పనికిరాదు. దేవుని ఆత్మతో సత్యంతో దేవుడిని మనం ఆరాధించాలి. హల్లెలూయా. 5వ వచనం చదువుదాం. ఆపత్కాలంన ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. శ్రమ కాలంలో దేవుడు మనల్ని దాస్తాడు. చుట్టూత కీడు మన ఆవరించిన దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా ఈ విషయాన్ని? చుట్టూత కీడున్న దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, ఆయన ఆవరిస్తాడు. ఆశ్రయపురం మీద, ఆశ్రయపురాలని యెహోషువాని కట్టమని చెప్తాడు. ఆశ్రయపురం అంటే ఏంటంటే, ఎవరైనా ఏదైనా పొరపాటున ఎవరైనా హత్య చేసేసారు, లేకపోతే ఏదైనా కీడు చేసేసారు, వాళ్ళు కీడైన వాళ్ళు అస్సలు ఈ వ్యక్తిని క్షమించే మనసులో లేరు, ఎట్లయినా వీడికి కీడు చేయాలనుకున్నారు. అప్పుడు ఏం చేయాలంటే, వాడు బ్రతకాలి అని అనుకుంటే గబగబా వెళ్ళి ఆశ్రయపురంలో ఉండాలి. ఆశ్రయపురంలో ఎన్ని రోజులైనా ఉండొచ్చు. బయటకు వస్తే, ఆశ్రయపురం నుంచి బయటకు వస్తే వాడిని చంపేయచ్చు. ఆశ్రయపురంలో ఉంటే మాత్రం చంపకూడదు, వాడికి హాని చేయకూడదు. ఇంకా బ్రతికినంతకాలం ఇంకా వాళ్ళకి కోపం తగ్గకపోతే బ్రతికినంతకాలం ఆశ్రయపురంలో అలా బ్రతకాలి, అంతే. ఇంకా అది మీరు ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ గ్రంథం చదివితే మీకు ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. సో దేవుడు ఆశ్రయపురంలో నన్ను ఎక్కిస్తాడు, అక్కడ ఉంచుతాడు, నన్ను కాపాడుతాడు. ఎవరు ఎన్ని దూషించినా, ఎన్ని కీడ తలంచినా, ఎంత అవమానం చేయాలనుకున్నా దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను చూసుకుంటాడు. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. లేదు అనంటే ఎంతోమంది అసూయపడే వాళ్ళు ఉంటారు మనల్ని చూసి. ఎంతోమంది ఏమంటారు, వీడే ఇంత మంచిగా ఉండాలి, వీడికి ఏదో ఒకటి జరగాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు వీళ్ళు ఇంత సంతోషంగా ఉండాలి? ఏదన్నా కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, మంచిగా భార్యాభర్తలు సంతోషంగా ఉంటే వీళ్ళు ఎప్పుడు తిట్టుకుంటారా అని కోరుకునే వాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. మీరు ఎవరైనా అట్లా కోరుకుంటే దేవుని దగ్గర ఒప్పుకోండి. చక్కగా సంతోషంగా ఉన్న వాళ్ళ మధ్యలో ఎట్లా వీళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళు అసలు తిట్టుకోరేంటి, కొట్టుకోరేంటి, అరుచుకోరేంటి అనే ఆలోచనతో కొంతమంది చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏమంటారు, ఆ విషయాలన్నిటినీ, వాళ్ళ ఆలోచనలన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమయ్యే కొద్దీ మనము దేవుడు మనల్ని దాస్తున్నాడు. సో చాలామంది చుక్క పెట్టుకుంటారు, దిష్టి చుక్క. అయ్యేం కాపాడవు, అదేం కాపాడదు, కానీ దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. దాస్తాడు నిన్ను, దేవుడు నిన్ను దాస్తాడు. అదే మాట ఇక్కడ మనం ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. దేవుడు మనల్ని దాస్తాడు. సో దాస్తాడు. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళకి ఏ అవకాశాన్ని దేవుడు ఇవ్వడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో ప్రయత్నం చేస్తారు, ఎట్లయినా కానీ వీళ్ళని ఈ రోజుతో, ఈ సెషన్తో వాళ్ళని క్లోజ్ చేసేయాలనుకుంటారు. మనం ఆ సెషన్తో కాదు, ఎప్పటికీ ఇంకా చిగురు పెట్టి ఫలించి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతానే ఉంటాం. వీళ్ళు అట్లా వాళ్ళు అనుకుంటారు, ఎట్లయినా ఈ భార్యాభర్తల సంబంధం పాడైపోవాలని అనుకుంటారు, కానీ దేవుడు ఇంకా మంచి ప్రేమను లోపల పెడతాడు, ఇంకా దేవుడు దీవిస్తాడు, ఇంకా సంతోషాన్ని పెడతాడు, ఇంకా వర్ధిల్లింపజేస్తాడు. అలానే తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉన్న ప్రేమ పాడైపోవాలనుకుంటారు. వీళ్ళు బిడ్డలు చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అనుకుంటారు.
అట్లా ఏం లేదు, దేవుడు చేస్తారు. అలానే ఎవరైనా తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నారు అనుకోండి, ఏదో ఒకటి జరగాలి వీళ్ళకి అనుకుంటారు. అట్లా ఏం జరగదు, ఇంకా ఇంకా చక్కగా తల్లిదండ్రులు చూసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. సో సైతానుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు ప్రయత్నం చేసే కొద్దీ మనం దీవించబడతా ఉంటాం. హల్లెలూయా. ఇసాకుని చాలా ఇబ్బంది పెడతా వచ్చారు వాళ్ళు బావి తవ్వుకుంటే వచ్చి ఈ బావులు మాయే అని చెప్పేవారు. ఆయన దూరంగా వెళ్ళిపోయి అక్కడెక్కడికో వెళ్ళిపోయి చక్కగా ఆయన అక్కడ జీవిస్తున్నాడు. దేవుడు చాలా దీవించాడు. అప్పుడు అక్కడ రాజు వచ్చి, నువ్వే మాకు రాజులాగా ఉన్నావు, నీతో మేము సమాధాన పడతామని ఫిలిస్తీ రాజు వచ్చి అతనితో సమాధాన పడతాడు. సో దేవుడు మనకి ఎంత శత్రువులు పెరిగితే, ఎంత దుర్మార్గంగా మన గురించి మాట్లాడితే అంతగా దేవుడు మనల్ని దీవించుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. మనం చేయాల్సిన పనల్లా దేవుని రెక్కల కిందకి రావాలి. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి రావాలి, దేవునితో గడపాలి, అంతే. ఇది అర్థం కాక మనం చాలా కష్టపడుతూ ఉంటాం, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఏదో సాధించాలనుకుంటాం, ఏమీ సాధించలేం. నిజంగా దేవుని వైపు తిరిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది తక్కువ చేయడు మన జీవితంలో, ఏది తక్కువ చేయడు. దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తానే ఉంటాడు. శ్రమలాగా కనబడుతూ ఉంటుంది చూసే పరిస్థితులు, కానీ దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టాలి, బాగా బాధ పెట్టాలి అనుకుంటాడు, కానీ దేవుడు దాన్ని నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా. కుళ్ళి ఏడవాలనుకుంటారు, మనం గంతులేసి నాట్యం చేసి దేవుడిని స్తుతిస్తాం. హల్లెలూయా. అట్లా దేవుడు పరిస్థితిని మారుస్తూ ఉంటాడు. దీనికి వాస్తులు కాదు, జాతకాలు, జ్యోతిష్కాలు కాదు, దేవుడు ఆధారం. కొంతమంది ఏమో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. ఆ భయాలన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించాలి. ముహూర్తాలు, జాతకాలు, జ్యోతిష్కాలు ఇవన్నీ మోసం. వాటిలో నుండి బయటకు రండి, దేవుడు మిమ్మల్ని విడిపేస్తాడు. ఆ భయాల్లో నుంచి బయటకు రండి. ఏ రోజైనా మంచి రోజే, ఏ సమయమైనా మంచి రోజే, ఏ స్థలమైనా మంచి స్థలం, ఏ దిక్కైనా మంచిది. అంతా దేవుడు మంచిగా సృజించాడు. ఏ భయం లేదు. నా హృదయమే పాప హృదయం, నా హృదయాన్ని దేవునికి ఇస్తే నా హృదయాన్ని మంచిగా చేస్తాడు, అప్పుడు అన్నీ మంచిగానే జరుగుతాయి. హల్లెలూయా. కరెక్టే కదా. నా హృదయమే పాప హృదయం, నా హృదయాన్ని దేవుడికి ఇస్తే దేవుడు నా హృదయాన్ని పరిశుద్ధంగా చేస్తాడు, ఇంకా అన్నీ మంచిగానే ఉంటాయి. లోపం నాలో ఉంది, దిక్కులో లోపం ఉంది, లేకపోతే సమయంలో లోపం ఉందంటే ఎట్లా కుదురుతుంది? నా హృదయంలో లోపం ఉంది. కాబట్టి దేవుడు అన్నిటినీ మేలు నిమిత్తమే సమకూర్చి జరిగించే దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా మీరు? రోమిల్కి రాసిన పత్రికలో ఉంటుంది, చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 28వ వచనం. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. మీరు ఎరిగారా అనేది నా ప్రశ్న. సమస్తము మేలు నిమిత్తమై సమకూర్చి జరుగుతుందని మీరు ఎరిగారా, గుర్తించారా ఈ విషయాన్ని? మేలు నిమిత్తమై. అప్పుడు మనం ఏదైనా సమస్య వస్తే నాకెందుకు ఇలా జరిగింది అని అనము. దీని మేలు నిమిత్తమై దేవుడు ఈ పరిస్థితిని సమకూర్చి జరిగిస్తాడని నమ్ముతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది అనుకోం. దీన్ని మేలు నిమిత్తమై సమకూర్చి జరిగిస్తాడు దేవుడు అని మనం నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చదువుదాం. 27వ కీర్తన 6వ వచనం. 27వ కీర్తన. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో ఉత్సాహధ్వని చేయొచ్చు బలులు అర్పించదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా.
శత్రువు అయిన సైతానుడు ఎప్పుడు మనల్ని బాధ పెట్టాలనే అనుకుంటాడు. వాడి పని ఏంటంటే సంతోషంగా ఉండం. మీరు ఒకటే విషయాన్ని గమనించండి, ఆలోచించండి. నీకు ఏదైతే ఉందో అది లేదని చెప్తాడు నీ దగ్గరికి వచ్చి. ఆదాం దగ్గరికి వచ్చాడు. ఆదాం దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నువ్వు ఇది తింటే దేవుని కుమారులాగా అయిపోతావని చెప్పాడు. దేవుడు ఆయన్ని ఎలా సృజించాడు? దేవుని తన రూపంలో తనలాగానే దేవుడు సృజించాడు. ఇప్పుడు సైతాన్ని ఏం చెప్తున్నాడు? ఈ పండు తింటే నువ్వు దేవుడిలాగా ఉంటావని చెప్తున్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు సైతాను. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమని చెప్పాడు. బాప్తిజం పొందిన తర్వాత ఆకాశం తెరవబడింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరలోకం నుండి స్వరం వినపడింది. పావురం వచ్చి వాలింది. మనం ఏదైతే కలిగి ఉన్నామో అది లేదని చెప్పేది సైతాన్ ఆలోచన. కాబట్టి ఏదైనా నాకు లేదు నాకు లేదు నాకు లేదు అని అనుకుంటే ఒకసారి ఆగండి. ఎవరు మాట్లాడుతున్నారు మీతో గమనించండి. ఇది నాకు ఉంది అనుకోండి, దేవుడు మీకు ఆ ఉన్నది కనబడేటట్టు చేస్తాడు దేవుడు. లేదు లేదు అనుకుంటే ఉన్నదే మీరు గమనించండి. దేవుని రూపంలో చేయబడిన వారిని మీరు దేవుడిలాగా ఉంటారని చెప్పాడు. ఇది తింటే అవుతారని చెప్పాడు. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఈ రాళ్ళని రొట్టెలుగా చేయాలి. దేవుడు చెప్పాడు, పరలోకం నుండి స్వరం వినపడింది బాప్తిసం తీసుకున్నంటే యేసుప్రభుకి. సో కాబట్టి మనము ఏది లేదు అనుకోవద్దు, అన్నీ ఉన్నాయి అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లేదు అది లేదు అనుకోకూడదు. దేవుడు నాకు ఇస్తున్నాడు, ఈరోజు ఇచ్చాడు, రాబోయే దినాలు ఇంకా ఇస్తాడు. ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. మేలు నిమిత్తమే సమకూర్చి జరిగిస్తున్నారని ఎరుగుతున్నాము, అట్లానే ఎరగాలి. దేవుడు ఎట్లా కార్యం చేస్తున్నాడు, నిన్ను ఎలా దేవుడు దీవిస్తున్నాడో, నీకు దేవుడు ఎలా ఆరోగ్యం ఇచ్చాడు, నీ సమస్యల నుంచి దేవుడు ఎలా విడిపించాడు, నీ అప్పుల బాధ నుంచి దేవుడు ఎలా విడిపించాడు, నువ్వు కృంగిపోయినప్పుడు దేవుడు నిన్ను ఎలా బలపరిచాడో ఒకసారి ఆలోచించి దేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి దీని గురించి. మీరు ఎంతగా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడో మీరు ఆలోచించండి. మనం కృంగిపోయాం, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. మనము ఏమంటారు, ఆ నీరసంలోకి వెళ్ళిపోయాం, దేవుడు మనల్ని బలపరిచాడు. అవమానానికి గురయ్యాం, కానీ దేవుడు మన తలని ఎత్తాడు, శత్రువుల కంటే ఎత్తుగా మన తలని ఎత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి చాలామంది చాలా చెడుగా మాట్లాడి ఉండొచ్చు, కానీ వాళ్ళందరి మాటల్ని దేవుడు కొట్టేశాడు అంతే. ఆ మాటలు వాళ్ళ జీవితంలోనే చూపించాడు, ఆ పలికిన వాళ్ళ జీవితంలోనే చూపించాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే దేవా నీకు వందనాలు నాయనా. కానీ ఆ టైంలో వాళ్ళు మనల్ని మాటలు అన్నప్పుడు మాత్రానికి చాలా కృంగిపోతాం. కాబట్టి మనం ఆ టైంలో కృంగిపోకూడదు, మన ధైర్యాన్ని విడవకూడదు. మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. దేవుని నామాన్ని మహింపరుస్తున్నప్పుడు దేవుని గొప్ప శక్తి నీ నుండి విడుదలవుతుంది, దేవుని గొప్ప బలం నీ నుండి విడుదలవుతుంది. ప్రతి ఒక్క శత్రువు అవమానానికి గురవుతాడు. నీ మీదకి లేచివారు నీతో వారు అవుతారు, లేకపోతే 7 త్రోవల నుంచి పారిపోతారు. ఒక్క దారి నుండి వచ్చి 7 త్రోవల్లో పారిపోతారు, లేకపోతే నీ మీద లేచివారు నీ వారు అయిపోతారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం చాలా దీవించబడిన వాళ్ళం. దానికి కారణం దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఈ కట్టబడిన మందిరం కాదు, సంఘంగా కూడుకున్న మనం, దేవుడు మన ద్వారా జరిగిస్తున్న పరిచర్య ఇది చాలా గొప్పది. కాబట్టి మనము ఖచ్చితంగా పాలిభాగస్తులమై ఉండాలి. ప్రతి ప్రార్థనలో మనం పాల్గొనాలి. ప్రతి కూడికలో నాది అనుకుంటేనే ఆ కూడికల్లో పాల్గొంటాం. లేదు అని అంటే పాస్టర్ గారు చెప్పారు కదా ఒక్క పూట కనబడదామని వస్తారు. నాది అనుకుంటే మనం అక్కడ ఉంటాం. సో ఈ ఆలోచనలోకి రావాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను సేవకుడినే, ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకో, అక్కడ 2 రోజులు ఉండాలా, అమ్మో అనుకుంటాను. అది నాది, దేవుడు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు అనుకుంటే అప్పుడు సంతోషంగా వెళ్ళి ఆ పరిచర్యలో ఉంటాం. లేదంటే అబ్బా అక్కడికి ఏం వెళ్తాంలే అనుకుంటాం. కాబట్టి దీన్ని మీరు ఆలోచించండి. పరిచర్యని మనము ఓన్ చేసుకోవాలి. ఇది నా పరిచర్య, ఇది నా సంఘం, ఇది నా పరిచర్య. మీరు ఎవరు అని నన్ను అడిగితే మీరు ఏమని చెప్తారు?
మీరు ఎవరు అని అడిగితే మీరేం చెప్తారు? 4 రాష్ట్రాల్లో పరిచర్య చేస్తున్న సంఘంలో భాగం మేమని చెప్పాలి. లేకపోతే ఇంకా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉండే కొద్దీ 4 ఒరిస్సాలో మన పరిచర్య ఉంది, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, ఈ రాష్ట్రాలు, హైదరాబాద్లో ఉంది. ఈ పరిచర్య అంతట్లో నేను ఒక ప్రాముఖ్యమైన భాగం అనుకోవాలి. అప్పుడు ప్రతి మీటింగ్లో మనం అందరం పాల్గొంటాం, దేవునితో కలిసి సమయాన్ని గడుపుతాం. లేదు అని అంటే మన శరీర బలహీనతలు అవన్నీ మనల్ని బాధ పెడతా ఉంటాయి. సరే బాగాలేదు కదా, రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం. లేదు అని అంటే నేను దీంట్లో భాగం, ఇది నాది అనుకుంటే మనం బాగకపోయినా నిలబడి అక్కడ ఉండాలని ప్రయత్నం చేస్తాం. సో ఎప్పుడైతే మనకి అది అర్థమవుతుందో మనం చక్కగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం. 27వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమేము. 8వ వచనం కూడా చదువు. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెతికేదను, నా హృదయము నీతో అనేను. నా సన్నిధిని వెదకండి అని అంటే అప్పుడు మనం తిరిగి దేవా నీ సన్నిధి నేను వెతుకుతాను అని అనాలి. దేవునితో గడపడానికి మనం సమయాన్ని వెచ్చించాలి. ఎప్పుడైతే దేవునితో గడపడానికి ఇష్టపడతామో దేవుని గుణాలు మనకు అర్థమవుతాయి. దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎలా గౌరవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తున్నాడు, దేవుడికి నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే ఎవరో ఒకళ్ళు అంటారు, అరే నువ్వు ఒట్టి పనికిమాలినాడువే అంటారు. అదే మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎలా హెచ్చిస్తున్నాడు, నిన్ను ఎలా గౌరవిస్తున్నాడు, నీ స్థానం దేవుని ఎదుట ఎంత గొప్పగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అందుకని ఆయన సన్నిధిని వెతకాలి, దేవునితో మనం గడపాలి. గడుపుతున్నప్పుడు మనం స్తుతించి ఆరాధించకుండా ఉండలేం. మీరు ఎప్పుడైనా చూడండి, చాలా శాతం నెగిటివ్ టాకే ఉంటుంది ప్రతి విషయాన్ని గురించి. చాలా ఎలా ఉంది, పర్వాలేదులే అంటారు. చాలా బాగుంది అని తొందరగా రాదు. పర్వాలేదులే, బాగానే ఉందిలే అని అంటారు. చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది, చాలా సంతోషం అని తొందరగా రాదు. దేవుడు ఒక్కడే నువ్వు ఏం చేసినా అబ్బా చాలా బాగా చేసావు అంటారు. నిన్ను ప్రోత్సహిస్తాడు దేవుడు, నువ్వు చేస్తున్న పనిని ముందుకు తీసుకెళ్తాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతూ ఉంటామో, దేవునితో గడుపుతూ ఉంటామో, దేవుని ఆశీర్వాదాలు మన మీదకి బలంగా వస్తాయి. ఎంత బలంగా వస్తాయి అని అంటే మనల్ని ఎవరు ఆపలేరు. అందుకనే మనం దేవాన్ని నేను నిన్ను వెతుకుతానని అనాలి. 9వ వచనం చూడండి. 9వ వచనం, నీ ముఖమును నాకు దాచకుము, కోపం చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడో నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకు, నన్ను విడువకుము. హల్లెలూయా. సో తర్వాత వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచిను, యెహోవా నన్ను చేరదీయను. సో ఒక్కొక్కసారి తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. దేవుడు మనల్ని విడిచిపెడితేనే బాధపడాలి, కానీ ఇంకెవరు విడిచిపెట్టినా మనం బాధపడకూడదు. దేవుని సన్నిధి మనం వెతికినప్పుడే మనకి అర్థమవుతుంది దేవునితో మనం మనకున్న గొప్పతనం ఏంటో అని, మన బలాలు ఏంటో మనకు తెలుస్తాయి. ఇంక ఎవరు విడిచిపెట్టేసినా మనం బాధపడం, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకి సహాయంగా ఉన్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోవచ్చు మిమ్మల్ని, మీరు చెప్పే మాటలు వాళ్ళు అర్థం చేసుకోవాలి, లేకపోతే పిల్లలు అర్థం చేసుకోకపోవచ్చు తల్లిదండ్రులు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడు మాత్రానికి అర్థం చేసుకుంటాడు మన బాధని, మన దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు. అందుకనే నాకు శుక్రవారం నాడు 22వ కీర్తన చదువుతాం. దాంట్లో ఫేవరెట్ వర్స్ ఏంటంటే, ఆయన బాధపడు వారి బాధను
తృణీకరించాడు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, తన ముఖాన్ని దాచలేదు. ఇక్కడ కూడా అదే ఉంది, నీ కోపం చేత నీ సేవకుని తోలివేయకము, నీ ముఖాన్ని నాకు దాచకము అని అడుగుతున్నాడు. మనం అనుకుంటాం కోపం వస్తే వీళ్ళతో ఏం మాట్లాడతాం అని వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతాం, వాళ్ళని చూడం. కానీ దేవుడు మాత్రానికి కోపం పడేవాడు కాదు, నిన్ను చూసి జాలిపడే దేవుడు, నీకు సహాయం చేయడానికి ఇష్టపడేవాడు. మీరు సువార్తలు చదివేటప్పుడు, అంటే మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, యేసు ప్రభు గురించి మీరు చదువుతున్నప్పుడు వారిని చూచి జాలిపడి వారిని స్వస్థపరిచాను అంటుంది, వాళ్ళని చూచి కనికరపడి వారికి వాక్యం బోధించాడని ఉంటుంది. సో జాలి పడటం, కనికర పడటం అనేది మనకి వేరే చోట ఎక్కడ కనబడదు. అంటే మన 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 ఇంట్లో ఎవరన్నా జాలి పడతామా? మనం ఎవరిని చూసైనా కనికర పడతామా? నీ పంతం అన్నా గెలవాలి, నా పంతం అన్నా గెలవాలి, అంతే ఇంట్లో జరిగేది. జాలిపడి కనికరపడి అయ్యో ఇలా ఇబ్బంది పడుతున్నారు కదా అని మనం ఎక్స్టెండ్ చేస్తామా? ఈ జాలి కనికరం అనేది మన హిస్టరీలోనే ఉండదు. దేవుడే జాలిపడి కనికరపడి సహాయం చేసేవాడు. ఎవరిని చూసి మనం జాలిపడం, నా మాట నెరవేరిందా లేదా చూసుకుంటాను అంతే. నేను నా మాట నెరవేరకపోతే అదర్ సైడ్ వాళ్ళ మాట నెరవేరాలి అంతే. ఇంకా లోబడి ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో లోబడతాను తప్ప పొరపాటును కూడా. కానీ దేవుడైతే మనల్ని చూసి జాలిపడే దేవుడు, కనికరపడే దేవుడు. ఆయన బాధపడి వారి బాధను తృణీకరించలేదు, దాన్ని చూసి అసహ్యపడలేదు. మనకు ఒక నానుడు ఉంది, నాకు కానీ సరిగ్గా గుర్తుండవు ఈ మాటలు. ఈ ఏడుపు గొట్టు మొఖం, ఈ రోజు ఏడుపు మొఖాన్ని చూసామంటే మన పని అయిపోయిందిరా బాబు అనుకుంటారు. అట్లాంటి ఏడ్చే వాళ్ళని చూస్తే అది మనకి ఏమంటారు, శని అన్నట్టుగా అట్లా కొన్ని మాటలు ఉన్నాయి. సో మనమైతే అలానే చూస్తాం, పొద్దున్నే ఈ ఏడుపు మొఖాన్ని చూసామరా బాబు ఈ రోజు అంతా దరిద్రం అయిపోయింది అనుకుంటారు కొంతమంది. ఇట్లాంటివి ఏమీ లేవు. ఆయన మాత్రానికి మనల్ని చూసి జాలి పడతాడు, అసహ్యపడడు, పిలుస్తాడు, నిలబెడతాడు, మనల్ని వాడుకుంటాడు. తల్లిదండ్రులు ఒకవేళ విడిచిపెట్టినా అంటే అర్థం కాక, కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు, సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే మనం అందరం మనుషులం కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేయలేము, మనకి లిమిటేషన్స్ ఉంటాయి. కానీ యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం చదువుదాం, 27వ కీర్తన. యెహోవా నీ మార్గములు నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపు. సో మనం అందరం చాలా ప్లాన్లు వేసుకుంటాం, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. కానీ ఎవరు పొంచి ఉన్నారో, ఎవరు మనల్ని ద్వేషిస్తున్నారో మనకు తెలియదు. అందుకనే నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గంన నన్ను నడిపించు. సో ఎట్లా వెళ్ళాలి, ఎట్లా చేయాలి, ఈ పని ఎలా చేయాలి అని కంగారు పడకూడదు. దేవా ఈ పనిలో నాకు సహాయం చేయమని అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ పనిలో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, దేవా నాకు సహాయం చేయమని అడిగితే ఎన్నో విషయాల్లో దేవుడు మీకు సహాయం చేశాడు, నాకు సహాయం చేశాడు. ఒకసారి ఉన్న స్థలంలోనే ఆ పని చేసే ముందల దేవా ఈ పనిలో నాకు సహాయం చేయి అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి చాలు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మనం ఏంటంటే ఫస్ట్ వెళ్ళిపోతాం, ఏమంటారు ఆంధ్రులు ఆరంభ సూర్యులు, కరెక్టేనా, దూసుకుంటే వెళ్ళిపోతాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిపోతాం అన్నమాట, ఇంకా అవ్వదు మన పని, ఇంక సర్లే చేయలేములే అని వదిలేస్తాం. అది మన నైజం కాదు, మన బ్లడ్. సో కాబట్టి దేవుని సహాయాన్ని అడగాలి, దేవుని సహాయాన్ని అడగాలి. మనం దేవుని సహాయం అడిగి, దేవా ఈ నా మార్గంలో ఈ పనిలో చివరి వరకు ఈ పని చేయడానికి నాకు సహాయం చేయమని అడిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఎన్నోసార్లు దేవుడు మనకు సహాయం చేశాడు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం, తొందరపడి మనం ఏయో పనులు ప్రారంభిస్తాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, సహాయం చేసే దేవుడు, కృప చూపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
12వ వచనం చదువుదాం. 12వ వచనం. అబద్ధ సాక్షులను, క్రూరత్వం వెళ్ళగొక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. 13వ వచనం చదువుదాం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. హల్లెలూయా. సో దేవుని యందు నమ్మక లేకపోతే చాలామంది అబద్ధ సాక్షులు, క్రూరత్వం వెళ్ళగొక్కే వారి చేతిలో పడిపోతాం. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి, ఏ మనిషి మీద ఆధారపడకూడదు. ఒకటే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్, మీరు జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. మనము ఏదైనా పని చేయాలని అంటే దేవుని సహాయాన్ని అడుగుతాం. దేవుడు మనకి సహాయం చేస్తాడు. అప్పుడు ఆ సహాయంలో సందర్భంగా దేవుడు కొంతమందిని మనకి హ్యాండ్స్ని కొంతమంది వ్యక్తుల్ని పరిచయం చేస్తాడు. వాళ్ళు మనకి సహాయం చేస్తారు. మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టైం మళ్ళీ సహాయం వచ్చినప్పుడు దేవుడిని అడగకుండా ఆ వ్యక్తుల సహాయం అడుగుతాం. ఆ వ్యక్తుల సహాయం అడిగితే అది ఫెయిల్ అయిపోతుంది అని అంటే వాళ్ళు చేయట్లేదు అని కాదు, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో పని పడుతుంది కాబట్టి వాళ్ళు రాలేరు, వాళ్ళు చేయలేరు. సో కాబట్టి మనము హృదయపూర్వకంగా దేవుని సహాయాన్ని అడగాలి. ఎన్నిసార్లు ఎంతమంది మనకు సహాయం చేసినా దేవుడి నుండి మనకి సహాయం దొరకాలి. దేవుడు వాళ్ళని వాడుకోవాలి, అప్పుడు మనకి నిజమైన సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని ద్వారా కలగాలి మనకు సహాయం. నేను ప్రార్థన చేస్తాను, మన భాస్కర్ అంకుల్ని ఇచ్చాడు అనుకోండి దేవుడు, అప్పుడు దేవుడు ఆయనకు అభిషేకం ఇచ్చి నాకు కావాల్సిన సహాయం నాకు ఇస్తాడు. నెక్స్ట్ టైం నేను డైరెక్ట్గా భాస్కర్ అంకుల్కి వెళ్తే ఇప్పుడు అభిషేకం లేదు కాబట్టి అంతగా నాకు సహాయం దొరకదు. జస్ట్ మీరు అది అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా సహాయం కావాలి అని అంటే దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి మనం. సో చాలా ప్లాన్స్ వేసే వాళ్ళు ఉంటారు, చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. దేవుడి నుండి మనం సహాయం కోరుకుంటే మనకి సహాయం దొరుకుతుంది. వారిని దేవుడు అభిషేకిస్తాడు ఆ పని కోసం, అప్పుడు మనకి సహాయం దొరుకుతుంది. కాబట్టి మనం హృదయపూర్వకంగా దేవుడిని అడగాలి. ప్రతి పనిలో దేవుని సహాయాన్ని అడగాలి. దేవుడు తప్పకుండా మనకు కృపనిచ్చేవాడు. 14వ వచనాన్ని చదువుదాము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎంత పెద్ద పని అయినా ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు మేలు చేసేవాడు, నీ కన్నీరంతటిని తుడిచివేసేవాడు, నీ బలహీనతలో ఆయన బలంగా నిలబడి నీకు సహాయం చేసేవాడు. కాబట్టి మనం అందరం ఎన్నోసార్లు దేవుడు మనకు సహాయం చేశాడు, వాటన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుడిని స్తుతించి ఆరాధన చేద్దాం. అందరం లేచి నిలబడదాం, అందరం కలిసి దేవుడిని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం.